పేరు పేరు మీరు జీవించి ఆశీర్వదించండి. ఈ కృప చేత నింపు బలపరచండి. దేవానికి స్తోత్రాలు. ఇంత ఘనంగాను అయ్యా, మహిమకరంగాను, మా అందరికీ దీవెనకరంగాను అయ్యా మీరు జరిగించిన అయ్యా ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నైనానికి స్తోత్రాలు. మీ బిడ్డలందరూ కూడా ప్రయాణమై వెళుతూ ఉంటుందిగా కానీ నేనున్న కదా నాటుకొని ఎండ కోర్చుకుంటా, ఆన కోర్చుకుంటా, చలికి కోర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది. నన్ను ఈడికట్టి తొడగొడతాడు, నన్ను ఆడికట్టి తొడగొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదుగుతా. పొదిగి 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. ఇదే బతికే నీ బతుకు గొడ్డు బతికే. ఇప్పుడు చెప్పండి, మీరు నాటుకోవాలా బయలుకోవాలా? అందరు చెప్పాలి. నాటుకోవాలా బయలుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? చెప్పండి తల్లి, నాటుకోడికి ఏమొస్తాయి? మనం దేవుని బిడ్డల విశ్వాసం ఏకమైంది అంటే నాటుకోళ్ళకి చెరగలం. నాటుకోడికి కంపల్సరీ శ్రమలు వస్తాయి. బయలురు కోళ్ళు ఎవరంటే లోక సంబంధులు. ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద కట్టుకొని చేర్చుకొస్తా అనుకో. ఆ బయలురు కోళ్ళు నిన్ను చక్రిస్తాయి. కలిసింది అంటారు, దిగింది అంటారు, పుచ్చుకుంది అంటారు. అలా చూసి నువ్వు అనాలే, నువ్వు బయలుకోండి. ఈ దారి వేరు, నా దారి. ఈ శ్రమలన్నీ తట్టుకొని నా ప్రభు కోసం నేను బతికితే ఈడ కన్ను మూయగానే యేసయ్య వల్ల కన్ను తెరుస్తా. శ్రమలతో కుస్తీ పట్టాలంట, శ్రమలతో పోరాడాలంట, శ్రమలకు ఎదురు తిరగాలి. అప్పని శ్రమ వస్తుంది, రోగమైన శ్రమలు వస్తున్నాయి, కష్టాలను శ్రమలు వస్తున్నాయి. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణమునే తీర్చను. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. నా విన్నపం విన్నావులే, అరుదెల్చెనే నీ వరములే. నా విన్నపం విన్నావులే, అరుదెల్చెనే నీ వరములే. ఏమని వర్ణింతు నీ కృపలను. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసా
యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మహిమగలది నీ దివ్య రాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం. మహిమగ